జూబ్లీ హిల్స్లో అసలు ఆట ఇప్పుడే మొదలైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు నిన్న ప్రకటించింది. యాక్చువల్గా కొన్ని వాదనలు అయితే కూడా వినిపిస్తున్నాయి. ఏంటంటే జనసేన మద్దతు ప్రకటించినటువంటి ఈ టైంలో పవన్ కళ్యాణ్ కూడా నేరుగా ప్రచారంలో దిగుతారా జూబ్లీ హిల్స్లో? ఎందుకంటే ముఖ్యంగా అదంతా కూడా సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియా, అక్కడ ప్రముఖులు చాలామంది ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్కి కూడా ఒకవేళ ప్రచారంలో దిగితే అది మరింత కలిసి వచ్చే అంశం అని చెప్పి అందరూ కూడా అభిప్రాయపడే పరిస్థితి అయితే ఉంది. ఇక కాంగ్రెస్కి విషయానికి వస్తే తెలంగాణ జనసమితి, టీజేఎస్ కోదండరాం, అలాగే ఎంఐఎం పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్కి ఏ విధమైనటువంటి మద్దతు కూడా అవసరం లేదన్నట్టుగానే అక్కడ పరిస్థితి కూడా ఉంది. నిజానికి ఏ పార్టీ కూడా ప్రస్తుతానికైతే మద్దతు ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా హవా తమదే అని చెప్పి తొడగొడుతూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే ఈ జనసేన మద్దతుతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే డెఫినెట్గా హాట్గానే మారుతున్నాయి రోజుకి. ఎందుకంటే ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలింది కాబట్టి ఈ రోజుకి. సో ఒక్క సీట్ అయినా సరే రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ఇంపార్టెంట్గా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కీలక నియోజకవర్గం ఏదైతే ఉందో దీని రిజల్ట్ 3 ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్, ఈ మూడింటిని కూడా భవిష్యత్తు దశను సూచించే సూచికగా మారిందనే వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా వీటి ప్రభావం ఉంటుంది. అసలు ప్రజలు బేసిక్గా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే పార్టీలు బహిరంగంగా తమ వ్యూహాలను ప్రకటించడంతో ప్రచారం ఇప్పుడు సరికొత్త దశను సంతరించుకుంటోంది, సరికొత్త స్టేజ్లోకి అడుగు పెట్టబోతోంది. జనసేన తాజాగా బీజేపీ పార్టీకి మద్దతు ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో ఇంకా ఎన్నికల వాతావరణంలో కూడా ఒక రకమైనటువంటి కొత్త ఉత్సాహం నిండింది అని చెప్తున్నాడు సగటు జూబ్లీ హిల్స్ ఓటరు. జూబ్లీ హిల్స్లోని మధ్యతరగతి యువత, అలాగే సినీ కార్మికులు చాలామంది కూడా చాలా పెద్ద శాతంలో, పెద్ద పర్సంటేజ్లో ఓటర్లుగా ఉన్నారు. సో కాబట్టి ఈ మద్దతు అంతా కూడా బీజేపీకి మరింత స్ట్రాంగ్ చేస్తుందని బీజేపీ పార్టీ అయితే ఇప్పుడు ఎస్టిమేట్ చేస్తోంది. జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో భేటీ కావడం ద్వారా 2 పార్టీల మధ్య మరింత కోఆర్డినేషన్ బలపడింది, స్ట్రాంగ్ అయింది అనే టాక్ కూడా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అయితే ప్రస్తుతానికి చెప్పుకుంటూ వస్తున్నాయి. మరి ఆయన వచ్చి స్వయంగా మరి వాళ్ళు చెప్పిన విధంగానే పాల్గొంటారా అంటే ప్రస్తుతానికి అయితే డెఫినెట్గా అవకాశం ఉందనే వాళ్ళు చెప్తున్నారు. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు అనే నినాదంతో బీజేపీ జనసేన కలయిక ఒక కొత్త శక్తిగా ఎదగబోతోంది అనే ధీమా కూడా ప్రస్తుతానికి బీజేపీ వారి ఉత్సాహం చూస్తూ ఉంటే అర్థమవుతోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ మాత్రం ఈ ఉప ఎన్నికను తన ఆధిపత్యాన్ని నిరూపించేటటువంటి ఒక వేదికగా తీసుకుంటుంది. ఎందుకంటే మనకు తెలుసు, హైదరాబాద్లో గత సార్వత్రిక ఎన్నికల్లో 2024 నవంబర్లో అప్పుడు జరిగినప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ గెలిచింది. సో డెఫినెట్గా అదే హవా కొనసాగిస్తాము. ఇంకా ప్రస్తుతానికి కాంగ్రెస్పై ఉన్నటువంటి వ్యతిరేకత కూడా మాకు మరింత బలం చేకూర్చనుంది అని కూడా బీఆర్ఎస్ ఏదో ధీమాగా అంటున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ మా కోట అంటూ కేటీఆర్ బహిరంగంగానే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా సిటీ డెవలప్మెంట్ అనుకోండి, అలాగే మున్సిపల్ ఫెసిలిటీస్, అలాగే రోడ్స్ ఎక్స్పాన్షన్ వంటి అంశాలపై కూడా బీఆర్ఎస్ తన యొక్క అభ్యర్థిని మరింత స్ట్రాంగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 17 నియోజకవర్గాల్లో విజయాలు సాధించినటువంటి అనుభవంతో బీఆర్ఎస్ మాత్రం ఒకటే నినాదం చెప్తోంది. అదేంటంటే స్థిరత్వం కోసం బీఆర్ఎస్కి మాత్రమే ఓటేయండి. ఈ స్లోగన్నే వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ స్లోగన్తోనే వాళ్ళు క్యాంపెయిన్లో ముందుకు దూసుకెళ్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు అయితే అంటున్నాయి. కేటీఆర్ నాయకత్వం అనుకోండి, క్యాడర్ సన్నద్ధత అనుకోండి, బీఆర్ఎస్కు చాలా స్ట్రాంగ్గా మారుతాయని చెప్పి వాళ్ళు నమ్మకంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కూడా ప్రస్తుతానికైతే రూలింగ్ పార్టీ. అట్ ద సేమ్ టైం జూబ్లీ హిల్స్లో ఏదైతే అభివృద్ధి చేశామో అవన్నీ కూడా వాళ్ళు మరింతగా చూపిస్తామంటున్నారు. ఇంకా మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ని గెలిపిస్తే మరింత ఆశాజనకంగా జూబ్లీ హిల్స్ పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక సమస్యలు అయినటువంటి రోడ్ల విస్తరణ అనుకోనివ్వండి, రోడ్ల బాగు చేయించడం అనుకోండి, అలాగే స్థానికంగా సమస్యలు అనేక రకాలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఇరుకిరుకైనటువంటి గల్లీలు, వీటన్నింటినీ కూడా వాళ్ళు డ్రైనేజీ సమస్య, అలాగే రకరకాల సమస్యలు అన్నింటినీ కూడా మేము ముందుండి పరిష్కరించే ఏర్పాటు మేము చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళైతే వాగ్దానాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కూడానే కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కూడా చాలా
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పి అక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో ముందుకెళ్తున్నాం ప్రచారంలో అని చెప్పి కూడా అంటున్నాయి. ఎవరిని కదిలించినా నవీన్ యాదవ్కే మా ఓటు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట ఓటర్లు అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఏమైనా ఆరోపిస్తుందంటే బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని ఎన్కాష్ చేసుకుందాము అనేటటువంటిది కూడా కాంగ్రెస్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. అయితే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎటు మొగ్గుతుంది అన్నది మాత్రం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా స్పష్టం అవబోతా ఉంది. ఈ ఎన్నికల్లో చాలా కీలక అంశంగా కూడా మారబోతా ఉంది. ఇక మిగతా చిన్న పార్టీల విషయంలో పరిస్థితి పెద్దగా అయితే మారలేదు అన్నట్టుగానే మనకు తెలుస్తూ ఉంది. జూబ్లీహిల్స్లో కుల వర్గ ప్రాంతీయ సమీకరణాలు పెద్దగా అసలు ఎప్పుడు కూడా గత చరిత్రను చూసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా ప్రభావం చూపలేదు. ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతుంది అంటున్నారు. అభ్యర్థుల వ్యక్తిత్వం అనుకోండి, అలాగే పార్టీల గుర్తింపు, నాయకులు ప్రజల మీద చూపేటటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది మాత్రం ఈసారి ఖచ్చితంగా ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలు అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఎన్నికల వేడి అనేది రోజు రోజుకు కూడా బాగా పెరిగిపోతుంది. 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ ఓన్ స్టైల్లో క్యాంపెయినింగ్లో దూసుకుపోతూ ఉన్నాయి. బీజేపీ జనసేన శిబిరాల్లో అయితే కొత్త ఉత్సాహం, పవన్ కళ్యాణ్ తన మద్దతు ప్రకటించడంతో చేకూర్చినట్లుగానే వాళ్ళు చెప్పుకొస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం తన కేడర్పై మాత్రమే బలంగా ఆధారపడుతోంది. గతంలో మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అంటోంది. సో కాంగ్రెస్ కూడా చాలా ధీమాగా ఉంది. సో మైనారిటీ బీసీ ఓటర్లను ఆకర్షించడానికి కూడా కాంగ్రెస్ మరిన్ని స్కీములు కూడా పెడతామని చెప్పి చెప్తోంది. ఆ దిశగా కసరత్తులు కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు ఒక దిక్సూచిగానే మారబోతోంది. ఈ సీటు ఫలితం కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే పరిమితం కాదండి. యాక్చువల్గా భవిష్యత్తులో రాబోతున్నటువంటి కూటముల స్వరూపాన్ని కూడా ఒక రకంగా అనాలిసిస్ చేసే అవకాశాన్ని పొలిటికల్ అనలిస్టులకి ఇస్తున్నాయి. నాయకుల ప్రభావం, అలాగే ప్రజల అభిమతం ఏ దిశగా వెళుతోందో చూపించేటటువంటి ఒక గైడ్గా కూడా ఈ పార్టీ రిజల్ట్స్, ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి నిలవబోతున్నాయి. పార్టీలు మాత్రం మాటల యుద్ధంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాగ్బాణాలు సంధించుకోవడంలో దిగిపోయాయి. ప్రచారం మోత మాత్రం ముమ్మరంగా ఉంది. సో ఓటర్ల మనసు మాత్రం ఎటువైపు వాలుతుంది, ఎటువైపు మొగ్గు చూపుతుంది అన్న మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది.